జేటీఎన్ టీవీకి స్వాగతం. అక్రమ చొరబడిదారులు ఫేక్ ఐడీలు సర్టిఫికెట్లతో భారతదేశంలోకి వచ్చి రహస్యంగా ఓ ఫామ్ హౌస్లో తలదాచుకున్న రోహింగ్యాలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం నార్సింగ్ తాండాలో ఆయుబ్ అనే వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్లో రహస్యంగా తలదాచుకున్న 3 రోహింగ్యాలను పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ రోహింగ్యాలను మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ 2012వ సంవత్సరం నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకొని బర్మా నుండి బంగ్లాదేశ్ అనంతరం త్రిపుర నుండి బార్కస్కు వచ్చి 2017 వరకు ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసి అనంతరం తనకు సంబంధించిన వారి సహాయంతో సౌదీ వెళ్లి రిజ్వానా అనే మహిళను పెళ్లి చేసుకొని అనంతరం బంగ్లాదేశ్ పెళ్లి కొద్ది రోజుల్లోనే మరో 2 వ్యక్తులైన ఆరోబ్ అహ్మద్, సుమియా అనే మహిళను కలిసి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరితో 30,000 రూపాయల చొప్పున మొత్తం 60,000 రూపాయల డబ్బులు వసూలు చేసి ఫేక్ ఐడీలు సృష్టించి ఇటీవలే రాజాపూర్ మండలం నార్సింగ్ తాండాలో ఓ ఫామ్ హౌస్లో ఉంచడంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అనంతరం పట్టుబడ్డ రోహింగ్యాలను రిమాండ్కు తరలించడం జరుగుతుందని, కాగా A1 నూర్ మహమ్మద్ భార్య రిజ్వానా పరారీలో ఉందని, త్వరలోనే ఆమెను కూడా పట్టుకుంటామని, పట్టుబడ్డ వ్యక్తుల నుండి 2 సెల్ ఫోన్లు, పాస్పోర్ట్లు, ఐడి కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ఇక మరిన్ని వార్తలకై జేటీఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఉదయం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు సిబ్బంది అందరూ పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక 3 రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే 3 విచారణ చేస్తే ఈ A1 అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చింది, మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో 2017 వరకు పనిచేసింది. 2012 to 17 అంటే 5 years ఇక్కడ పనిచేసి మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసిన కంపెనీలో. ఆ తర్వాత 2017లో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని, వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్ది ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది. సౌదీకి పోయి అక్కడ 22 వరకు ఉన్న 2017లో వెళ్ళి 2022 వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ అనే అతను. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి 2022లో ఇండియాకు వచ్చి మళ్ళీ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసింది. ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ రిజ్వానా అని, ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వానా అని అబ్స్కాండింగ్ ఉంది, ఆమె కూడా రోహింగ్యానే. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు, మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా బంగ్లాదేశ్ వెళ్ళిండు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజార్ అని ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని A2 A3 వీళ్ళ దగ్గర 30,000 తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్, అది అయూబ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2 ఫోన్లు, ఒక ఫేక్ పాస్పోర్ట్, ఒకటి UNHCR కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు కార్డు.